దిగు. అదే నేను చెప్పిన ఇల్లు. వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. రాధకి సంతోషం కలిగించేలా నువ్వు చెయ్యాలి. శాస్త్రం గీస్త్రం అంటే నువ్వు కట్టుకున్న వస్త్రం కూడా మిగలదు. వెళ్ళు. అమ్మా రాధా, టైం అవుతోంది. నువ్వు పెళ్లికి రెడీ చేసినట్టు చేస్తున్నట్టున్నావు. త్వరగా తీసుకురా అమ్మా. వచ్చేస్తున్నాం పంతులు గారు. కూర్చో. అమ్మా, అందరూ వచ్చినట్టేగా, ఏ కార్యక్రమం మొదలు పెడదామా? అందరూ రాలేదు పంతులు గారు. బాబాయ్ లేకుండా ఏ చిన్న శుభకార్యం కూడా మా ఊర్లో జరగదు. అలాంటిది అన్నయ్య నిశ్చితార్థానికి రాలేదు. సీతమ్మ అత్త లేదు. సమయానికి సరస్వతి ఎవరికో ఒంట్లో బాలేదని వెళ్ళింది. ఇంకా చాలా మంది లేరు. సర్లేవే, నాన్న మాత్రం వీలు దొరికితే రాకుండా ఉంటాడా? అక్కడెంత బాధపడుతున్నారో ఏమో. ఇప్పుడు రాని వాళ్ళందరూ కలిసి పెళ్లి ఘనంగా జరిపిస్తారు. అవునమ్మా, ఇది నిశ్చితార్థమే కదా. పంతులు గారు, నిశ్చితార్థమే కదా అని తేలిగ్గా అనకండి. అసలు సమయం ఉండి అందరూ వచ్చి ఉంటే దీన్నే పెళ్లిలా జరిపించుండేదాన్ని. అమ్మా రాధా, మనం ఇలాగే కబుర్లు చెప్పుకొని కూర్చుంటే మంచి ముహూర్తం దాటిపోతుంది. పంతులు గారు మొదలు పెట్టండి. నాలాగా పంతులుగా చదువుకోలేదే ఏమో, చేతులతో లెక్క పెడుతున్నాడు. అమ్మా, దగ్గరలోనే ఓ దివ్యమైన ముహూర్తం ఉంది. ఎప్పుడో చెప్పండి. సరిగ్గా 3 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. మూడు రోజుల్లోనా? మరీ అంత తక్కువ టైం అయితే కష్టం. ఆ తర్వాత ఏమైనా ఉంటే చూడండి. ఆ తర్వాత అంటే దగ్గరలో ఏ ముహూర్తాలు లేవు. పంతులు గారు, ఆ 3 రోజుల ముహూర్తాన్ని ఖాయం చేయండి. మరి 3 రోజులు అంటే ఎలా బావగారు? వీలైనంత త్వరగా మీ పెళ్లి చేసేయాలని రాధ ఆశపడుతుంది. సరే గాని మరీ అంత త్వరగానా? ఊరుకోండి మావయ్య, ఈయనే చేద్దామంటే కాదంటారేంటి? పంతులు గారు, అదే ముహూర్తాన్ని ఖాయం చేయండి. అన్నయ్య ఎటు నా మాట కాదండు. నీకిష్టమని చెప్తే నా మనసుకి తృప్తిగా ఉంటుంది. అందరికీ ఇష్టమైతే నాకు ఇష్టమే. అమ్మా, అందరికీ అంగీకారం అయితే అదే ముహూర్తం ఖాయం చేసి లగ్న పత్రిక రాస్తాను. అందరూ ఒప్పుకున్నారుగా, మీరు కానివ్వండి. ఆగండి పంతులు గారు, మీరేంటి ఏమి అడగకుండానే రాస్తున్నారు? కాబోయే వధూవరుల పేర్లు అవి తెలుసు కదమ్మా. తెలిసినా ఒక్కోటి అడిగి రాస్తేనే పద్ధతి ప్రకారం జరిగినట్టని నాకు తెలుసు. అమ్మా, అదంతా ఒక్కప్పటి మాట.
ఇప్పుడు ఏ పనైనా వీలైనంత త్వరగా జరిగిపోవాలి అంటున్నారు. ఆహా, ఈ పెళ్లి మాత్రం అలా జరగకూడదు. సమయం పట్టినా అన్ని పద్ధతి ప్రకారమే జరగాలి. మీరు ఓ పని చేయండి, నేను మీకు చెప్పిస్తాను. మొదట అలా రాయండి. రాధకి సంతోషం కలిగించేలా నువ్వు చెయ్యాలి. శాస్త్రం గీస్త్రం అంటే నువ్వు కట్టుకున్న వస్త్రం కూడా మిగలదు. ఏంటి పంతులు గారు ఆలోచిస్తున్నారు? అన్ని పద్ధతి ప్రకారం అన్నావు కదా. అవును అన్నయ్య, నువ్వు నా వివరాలు చెప్పు. నీ వివరాలు ఎందుకమ్మా? చెప్పన్నయ్యా. పంతులు గారు, మీరేం అడగాలో అడగండి. అయ్యా, వధువు పేరు? గోనపాటి రాధ. తల్లిదండ్రుల పేర్లు? సీతామహాలక్ష్మి, నరసింహులు. పుట్టిన తేదీ, నక్షత్రం చెప్పండి. అయ్యా, వరుడు వివరాలు చెప్పండి. మావయ్య, నువ్వు చెప్పు. పేరు వంశీకృష్ణ. అయ్యా, లగ్నపత్రిక చదువుతాను వినండి. కొట్టాల గ్రామ వాస్తవ్యులు అయిన శ్రీ దశరథ రామయ్య గారి ఏకైక మనవడు చిరంజీవి వంశీకృష్ణకి, అదే గ్రామస్తులు అయిన గుణపాటి సత్యం చెల్లులు చిరంజీవి సౌభాగ్యవతి రాధకి సర్వధారినామ సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్షం దశమి శుక్రవారం ఉదయం 9:03 ముహూర్తం నిర్ణయించడమైనది. పంతులు గారు, ఆ లగ్న పత్రిక ఇవ్వండి. మాకు పెళ్ళైంది కానీ లగ్న పత్రిక లేదుగా, అందుకే ఇలా రాయించుకున్నాను. పంతులు గారు, ఇంక అన్నయ్య నిశ్చితార్థం జరిపించండి. అయ్యా, తాంబూలాలు మార్చుకోండి. అది లేవు. ఏమండి, పెళ్లి 3 రోజులే అయినా మీరే ధైర్యంగా ఒప్పుకున్నారు. కానీ పెళ్లి మాత్రం ఏ లోటు రాకుండా జరిపించాలి. అలాగే. అనయ్య, మహాలక్ష్మి, ఇప్పుడు మీకు సంతోషమేనా? అమ్మయ్యా, ఇక నిశ్చితార్థం అయిపోయింది. ఇక పెళ్లి పనులు మొదలు పెట్టాలి. అమ్మయ్యా. ఏమండి, బాబాయ్ సీతమ్మత్త రాలేదన్న లోటు తప్ప నిశ్చితార్థం బ్రహ్మాండంగా జరిగింది. అసలు కొటాల్లో ఉంటే ఈ విషయాలన్నీ అమ్మతో చెప్పేదాన్ని. అయినా పర్వాలేదులే, అమ్మ మంచుంటూనే ఉంటుంది కదా. ఏమండి, మన ఊర్లో అయితే ముఖ్యమైన వస్తువులు, డబ్బులు ఇనపెట్లో దాచిపెట్టుకుంటారు. ఇక్కడెలా దాచిపెట్టుకుంటారు? బ్యాంక్ లాకర్లో పెడతారు. బ్యాంక్ లో పెట్టామనుకోండి, మనకి చూడాలనిపించినప్పుడు చూడలేం కదా. అదే మన ఇంట్లో అయితే ఎప్పుడు పడితే అప్పుడు చూసుకోవచ్చు. ఏం దాచిపెట్టడానికి ఇవన్నీ అడుగుతున్నావు? అవన్నీ మళ్ళీ చెప్తాను, కానీ ఎక్కడ దాచిపెట్టాలో చెప్పండి. ఏంటండి వీటిలో చూస్తున్నారు? జనరల్గా వీటిలోనే సేఫ్టీ లాకర్స్ ఉంటాయి. ఈ ఇంట్లో లేవు. సర్లేండి, ప్రస్తుతానికి ఇక్కడ పెట్టుకుంటాను. కొటాలకు వెళ్ళిన తర్వాత మన ఊర్లో చాలా ఇనపెట్లున్నాయి కదా, అక్కడ దాచుకుంటాను. అసలేం దాచుకోవాలి? నగలా? నగలదే ఉందండి, ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. నేను దాచుకోవాలనుకున్నది నా మనసుకు నచ్చింది. అదేంటో చూపిస్తాను రండి.
ఏమండి, నేను అంత ఇష్టపడి దాచుకోవాలనుకున్నది ఏమై ఉంటుందో చెప్పండి. నేను గెస్ చేయలేకపోతున్నాను. అబ్బా, ఆలోచించకుండా చెప్పేస్తారేంటి? సరే, నేనే చూపిస్తాను. ఇంతసేపు నువ్వు దాచుకోవాలని చెప్పింది లగ్నపత్రికనా? అవునండి, ఇది అందరికీ లగ్నపత్రికే కావచ్చు, కానీ మనిద్దరం కలిసి బతకడానికి ఆ బ్రహ్మ నిర్ణయించిన ముహూర్తం. అందుకే ఇదంటే నాకు అంత ఇష్టం. అంతేకాదండి, ఎప్పుడో పెళ్ళైపోయినా ఇప్పుడు లగ్నపత్రిక రాయించుకున్న అదృష్టవంతురాల్ని నేనేనండి. ఇదే కాదండి, మన పెళ్లికి చేయలేకపోయినవన్నీ సంపాదించి జీవితాంతం దాచుకోవాలి. వాటిని చూసుకున్నప్పుడల్లా మనకి అన్నీ గుర్తు రావాలి. ఈ పాటికి నిశ్చితార్థం అయిపోయి రాధ ఏమేం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. తను నిర్ణయానికి వచ్చేలోపే ఏం చేయాలన్న తన భర్త చెప్తే చాలా సంతోషిస్తుంది. అసలే తన కూతురుని చూపించలేదన్న కోపంలో ఉన్నాడు. ఇక వాడేం సలహాలు ఇస్తాడు? ఇవ్వకూడదు. వాడి నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట నా నోటి నుంచి వచ్చిందై ఉండాలి. వాడు అడుగు ముందుకెయ్యాలన్నా నా సలహా కోసం ఎదురు చూసే స్థితిలో ఉన్నాడు. ఇంకా నా దగ్గర నుంచి ఫోన్ రాలేదేంటా అని ఈ పాటికే ఎదురు చూస్తూ ఉంటాడు. పాపం, వాడికి ఒకసారి ఫోన్ చేసి పని చెప్దామా? చెప్పు. ఏంటి డాక్టర్, వాయిస్ డల్గా ఉంది? పాపం చూపించలేదని కోపమా? కోపం వచ్చినా నువ్వేం చేయలేవు, బాధపడటం తప్ప. నేను పాపం చూడాలి. నిజానికి నీకు పాపం చూపించాలనుకోలేదు. ఊరికే నేను అటు ఇటు తిప్పాను. కానీ ఎంతటి దుర్మార్గుడికైనా మానవత్వం ఉంటుంది. పైగా నీ క్రమశిక్షణ చూస్తుంటే ముచ్చటేస్తోంది. నిన్ను రాధని బాగా చూసుకోమని చెప్పాను. నేను చెప్పిన దానికంటే బాగా చూసుకున్నావు. 3 రోజుల్లో పెళ్ళి అనగానే రాధ చాలా సంతోషపడిపోయి ఉంటుంది. అందుకే నీకు చిన్న కానుకిద్దాం అనుకుంటున్నాను. భయపడకు. విలన్లు ఇచ్చే కానుకల్లో కిడ్నాప్ అయిన వ్యక్తుల వేళ్ళో కాళ్ళో బట్టలో కాదు, మంచి గిఫ్ట్లు కూడా ఉంటాయి. చూడు, నన్ను టార్చర్ పెట్టకుండా పాపను ఎప్పుడు చూపిస్తావో చెప్పు. ఎప్పుడు ఎందుకు, ఇప్పుడే చూపిస్తాను. ఎక్కడికి రావాలి? రోడ్ల మీద ఎందుకులే కానీ దగ్గరలో ఉన్న కళామందిర్ ఏసీ షోరూమ్కి రా. బట్టల షాప్కి ఎందుకు? ఏం లేదు డాక్టర్, పుణ్యం పురుషార్థం 2 కలిసి రావడం అంటారు చూడు, అలాంటిదే ఇది. నీకు పాప కావాలి, అది పుణ్యం. నాకు రాధ సంతోషమే కావాలి, అది పురుషార్థం. ఇప్పుడు నువ్వు షాపింగ్కి వచ్చావు అనుకో, నువ్వు పాపను చూడొచ్చు, రాధ తన మొగుడుతో బట్టలు షాపింగు చేయొచ్చు. చూసావా, పాపను చూడ్డానికోసారి, రాధ బట్టలు కొనుక్కోవడానికోసారి నేను ఇన్నిసార్లు తిప్పట్లేదు. ఏంటో డాక్టర్, చిన్నప్పటి నుంచి మంచితనం మా ఇంటి పేరులో ఒంటికి అతుక్కుపోతుంది. త్వరగా వచ్చాయమ్మా. ఎక్కువసేపు ఏసీలో ఉంటే పాపకి జలుబు వచ్చేస్తుంది. ఇదేంటండి, నగల షాప్ తీసుకొచ్చారు? మనం కొనాల్సింది బట్టలు కదా. బట్టలు పై ఫ్లోర్లో ఉంటాయి. అయినా మీ అన్నయ్యకి బట్టలు మాత్రమే కొంటావా, నగలు కొనవా? ఈ విషయం ముందే తెలుసుంటే మహాలక్ష్మి వాళ్ళని కూడా తీసుకొచ్చి అన్ని కొనేవాళ్ళం కదా. రాదా, ఆడవాళ్ళు పెళ్లి చీరలు కొనడం అంటే చాలా లేట్ అయిపోతుంది. అందుకే ఆ పనులన్నీ జ్యోతి, సరస్వతి వాళ్ళకి అప్పగిద్దాం. మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, పద. బాబు, ఇంత ఖరీదైన షాపులో నాకు బట్టలెందుకు బాబు? నువ్వు ఊరుకోనయ్యా, నీ పెళ్లి అలా ఇలా జరగకూడదు, బ్రహ్మాండంగా జరగాలి, అర్థమైందా?
పెళ్లి బట్టలు చూపించండి. ఏమండి, అన్నయ్యకి బట్టలు మీరే చూసి తీసుకోండి. రాదా, షాపుకి తీసుకురావడం, బిల్లు కట్టడమే నా పని. బావగారికి సెలెక్ట్ చేయడం నీ పని. చూపించండి. పాప ఎక్కడుంది? పాప నా దగ్గర ఉంది. కంగారు ఎందుకు? పాప నీ దగ్గరే ఉందని తెలుసు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? షాప్లోనే ఉన్నాం. షాప్లోనే? ఎక్కడో చెప్పు, నేను వస్తాను. ఓ పంచే, సెకండ్ ఫ్లోర్కి వెళ్ళు. అక్కడ నీ కూతురు వయసున్న అందమైన బ్లూ డ్రెస్ వేసుకున్న బొమ్మ ఉంది. అక్కడికి వచ్చావనుకో, నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది. బ్లూ డ్రెస్ వేసుకున్న పాప బొమ్మంటే ఇదే. ఇక్కడికే వస్తా అన్నాడు. టెడ్డీ, టెడ్డీ. ఏమండి, ఇక్కడేం చేస్తున్నారండి? మీకోసం ఎంతసేపు వెతికానో తెలుసా? ఏంటండి, ఏం సమాధానం చెప్పరేంటి? ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు స్పెషల్గా ఆర్డర్ ఇచ్చిన సారీ. ఏంటండి, అన్నీ చెప్పకుండానే ఏర్పాటు చేస్తున్నారు? చీర చాలా బాగుందండి. మీకోసం స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి మీకు సూట్ అయ్యే విధంగా డిజైన్ చేశాం మేడం. ఏమండి, ఇలాంటివి మహాలక్ష్మి కూడా కొందామండి. రండి మేడం, చూపిస్తాం. రండి సార్. రండి. హలో. గిఫ్ట్ నచ్చిందని అనుకుంటున్నాను. షాపింగ్ అవగానే నా కోసం ఎదురు చూడకుండా బయటకు వచ్చాను. రేయ్, హలో హలో. షట్. ఛ, వీడు రాధకి చీర ఇవ్వడం కోసం షాపింగ్కి రమ్మన్నాడు. ఏమండి, ఆ డ్రెస్లు చాలా బాగున్నాయి కదా, ఉండండి చూసొస్తాను. కిషోర్ హారిక వచ్చినట్టున్నారే. ఈ విషయం ముందుగా తెలుసుంటే అందరం కలిసి వచ్చేవాళ్ళమే. ఆయన బట్టల షాప్ లోంచి వస్తుంటే నేను కళ్ళారా చూశానుగా.